బీఎస్సీ నర్సింగ్ జేయడానికి 2026 లోపల నీట్ అనేది మ్యాండేటరీనా అని జెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. 2026 లోపల మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. మీకు క్లారిటీ అయితే ఇస్తా నేను. నీట్ అనేది మ్యాండేటరీ అయితదా బీఎస్సీ నర్సింగ్ చేయడానికి తెలంగాణలో అని జెప్పి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ జేయాలంటే ఏ ఎగ్జామ్ రాయాల్సుంటది అని జెప్పి చెప్తా. ఎంత ర్యాంక్ వస్తే మీకు బీఎస్సీ నర్సింగ్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. అండ్ ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదని జెప్పి డీటెయిల్డ్‌గా చెప్తా నేను. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. తెలంగాణ లోపల నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీకు బీఎస్సీ నర్సింగ్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, లేకపోతే మీరు బైపీసీ కంప్లీట్ చేసి బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ దాంతో పాటుగా బీ ఫార్మసీ లాంటి కోర్సులకి వెళ్దాం అనుకున్నా, డిగ్రీలకి వెళ్దాం అనుకున్నా, మన ఛానల్ నుండి మంచి అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటా. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయి. ఓకేనా? సో, మనం మంచి అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాం. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లోపల కూడా అనల్జెసిక్ ట్యూటర్ అనే ఉంటది. అక్కడ కూడా క్విక్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాం. ఓకేనా? సో, మనకు ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఓకేనా? ఐయామ్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ 23rd ఫిబ్రవరి 2026. ఈ వీడియోని నేను 23rd ఫిబ్రవరి 2026 రోజు రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మనం నీట్ అనేది రాసుండాలా అనే విషయానికొస్తే, సో, ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే నీట్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా? నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏపీ. ఐయామ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ. ఓకేనా? మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ లోపల నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం నీట్ అనేది అవసరం లేదు. ఈ రోజటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? సో, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? సో, యాజ్ ఆన్ 23rd ఫిబ్రవరి 2026 ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా కదా అంటే, ఫర్దర్‌గా అఫీషియల్‌గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఫర్దర్‌గా రెగ్యులేషన్స్ అనేది చేంజ్ కావచ్చు. ఫర్దర్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఎప్పుడైనా ఎట్లాంటి డెసిషన్ అయినా గవర్నమెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి, సో, 23 ఫిబ్రవరి 2026 వరకున్న అప్డేట్ ప్రకారం మాత్రం తెలంగాణ లోపల మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే నీట్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా? సో, నీట్ రాసినా రాయకపోయినా ఓకేనా? నీట్ రాయకపోయినా కూడా మీరు బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. 23rd ఫిబ్రవరి 2026 వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? సో, మనకి 2025 లోపల 2025 లోపల మనకు ఎట్లా చేసిర్రు కదా! అడ్మిషన్ ప్రాసెస్ మరి అనంటే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నోళ్ళకి తెలంగాణ ఎబ్సెట్ ఓకేనా? టీజీ ఎబ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ ఏదైతే ఉంటదో తెలంగాణ ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే చేసిర్రన్నట్టు. తెలంగాణ ఎబ్సెట్ లోపల మళ్ళీ ఏ స్ట్రీమ్ లోపల మీరు ఎగ్జామ్ రాసి ఉండాల్సి ఉంటది కదా! అంటే అగ్రికల్చర్. ఓకేనా? అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల మీరైతే ఎగ్జామ్ రాసి ఉంటే ఓకేనా? అండ్ మీకు 50,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చుంటే ఓకేనా? 50,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంది. అరౌండ్ 47,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యిర్రు 2025 లోపల. ఓకేనా? తెలంగాణ లోపల 2025 లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నోళ్ళు ఏం చేయాల్సి ఉండే కదా అంటే తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసుండాలి. అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల. అండ్ దాంతో పాటుగా వాళ్ళకి 47,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, 2026 లోపల మరి ఎట్లుంటది అనంటే 2026 లోపల కూడా తెలంగాణ ఎబ్సెట్ ఓకేనా? టీజీ ఎబ్సెట్ 2026 అనేది రాసి ఉండాల్సి ఉంటదన్నట్టు. నువ్వు రాసినప్పుడు మాత్రమే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసుండాలి. సో, అది కూడా అగ్రికల్చర్ స్ట్రీమ్ ఓకేనా? అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల మీరు ఎబ్సెట్ అయితే రాసుండాల్సి ఉంటదన్నట్టు. అంటే బైపీసీ వాళ్ళు మాత్రమే ఓకేనా? బైపీసీ వాళ్ళు మాత్రమే బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. బ్రో మరి బీఎస్సీ
నర్సింగ్ జేయాలంటే ఎప్సెట్ కావాలి అని జెప్పి నేను జెప్పినా గదా! సో, ఈ ఎప్సెట్ కావాలి అని జెప్పి ఏదైనా అఫీషియల్ ప్రూఫ్ ఉందా? ఏదైనా అఫీషియల్ అప్‌డేట్ ఉందా? అనే విషయానికొస్తే సో, మనకు తెలంగాణ ఎప్సెట్‌కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ జేస్తారు. ఈ నోటిఫికేషన్ లోపల మనకు డీటెయిల్ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. మీరు ఒకవేళ తెలంగాణ ఎప్సెట్ 2026 రాస్తే ఓకేనా? సో, మీరు బీ ఫార్మసీకి అండ్ దాంతో పాటుగా ఫార్మ్ డీకి అండ్ దాంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్‌కి అండ్ దాని తర్వాత బీఎస్సీ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌కి, అగ్రికల్చర్‌కి, హార్టికల్చర్‌కి, వెటర్నరీ సైన్సెస్‌కి ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు మీరు. ఓకేనా? సో, తెలంగాణ ఎప్సెట్ మీరు రాస్తేనే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు కదా అంటే తెలంగాణ ఎప్సెట్ అనేది రాయరు బ్రో. రాయకుండా ఏం చేస్తారు కదా అంటే నాకు నర్సింగ్ లోపల జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ కావాలి అంటారన్నట్టు. కానీ ఏంది కదా అంటే తెలంగాణ ఎప్సెట్ అగ్రికల్చర్ ఓకేనా? అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల ఎవరైతే రాస్తారో ఓకేనా? అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లోపల ఎవరైతే రాస్తారో వాళ్ళకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ అయితే 47,000 ఆర్ 48,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిర్రు. ఈ అప్లికేషన్ చేసుకున్నోళ్ళందరికి కూడా సీట్ వస్తది అని చెప్పి గ్యారంటీ లేదక్కడ. ఓకేనా? 47,000 కన్నా, 48,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి మాత్రమే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, 2026 లోపల కూడా ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే 23 ఫిబ్రవరి వరకు మాత్రం సో, మీరు తెలంగాణ ఎప్సెట్ రాసినప్పుడు మాత్రమే బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అయితారు 2026 లోపల. ఓకేనా? సో, ఎంత ర్యాంక్ రావాలే మరి? మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ రావాలి అనంటే, సో, ఈ ఇయర్ అనేది కట్ ఆఫ్ ఓకేనా? సో, కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి కట్ ఆఫ్ అనేది. సో, 40,000 పెడతారా తెలవది. ఓకేనా? లేకపోతే 45,000 పెడతారా తెలవది. తగ్గొచ్చు. ఇన్ సమ్ కేసెస్ పెరగొచ్చు. ఓకేనా? 50,000 ర్యాంక్ వరకు గూడా ఉన్న అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇస్తారన్నట్టు. సో, కట్ ఆఫ్ పెరుగుతదా? తగ్గుతదా? అనేది తెలవది. సో, కట్ ఆఫ్ తగ్గుతదేమో అనేది మైండ్‌లో పెట్టుకొని మీరు తెలంగాణ ఎప్సెట్ అనేది రాయండి. ఓకేనా? సో, మీకు మంచి ర్యాంక్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు. సో, 30,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే ఓకేనా? యూ విల్ డెఫినైట్‌లీ హ్యావ్ ఛాన్సెస్ ఫర్ అప్లయింగ్ అండ్ యూ మే హ్యావ్ సమ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సీట్. ఓకేనా? సో, కాంపిటీషన్ బట్టి మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ దాంతో పాటుగా మీకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తారన్నట్టు. 30,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే ఎప్సెట్ లోపల. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఎట్లాంటి చేంజెస్ అయినా నేను అప్డేట్ అయితే ఇస్తా బ్రో. డెఫినిట్‌గా చెప్తున్నా నేను మన ఛానల్ నుండి. ఓకేనా? అనాల్జెసిక్ ట్యూటర్ నుండి ఐ విల్ గివ్ యూ అప్డేట్. సో, దేనికి సంబంధించి నేను అప్డేట్ ఇస్తా అనంటే, సో, ఏవైతే ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ఉన్నాయో ఓకేనా? ఈ రెగ్యులేషన్స్ లోపల ఏమైనా చేంజెస్ అయినా ఓకేనా? తెలంగాణ ఎప్సెట్ గాకుండా తెలంగాణ ఎప్సెట్ గాకుండా ఫర్దర్‌గా మనకు వేరే ఏదైనా ఎగ్జామ్ పెడతా అనుకున్నా గూడా బీఎస్సీ నర్సింగ్ లోపల అడ్మిషన్ కోసము, లేకపోతే నీట్ లోపల మెర్జ్ చేసినా గూడా, లేకపోతే ఇంకేదైనా క్రైటీరియా ఉన్నా గూడా నేను డెఫినిట్‌గా మీకు అప్డేట్ అయితే చేస్తా. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాస్ ఆఫ్ నౌ మీరు తెలంగాణ ఎప్సెట్ 2026 రాస్తేనే ఓకేనా? 2026 లోపల మీరు బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అయితారు. ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా, ఏ రెగ్యులేషన్స్ చేంజ్ అయినా టైమ్ టు టైమ్ అప్డేట్స్ నేనైతే పక్కా ఇస్తా. అది రాసి పెట్టుకోరి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని షేర్ చేయిరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.